స్తోత్రం. హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తుతిద్దాం. మంచిది, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏదేమైనా దేవుని చిత్తంలో ప్రతి దినము దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. ఎందుకనంటే ఈ దినం బ్రతికామంటే అది మన ఆలోచన, మన శక్తి కాదు, అది కేవలము దేవుని కృప మాత్రమే. దేవుని స్తోత్రం. గట్టి చెబుదాం హల్లెలూయా. రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 38 నుంచి చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఎలీషా ఆదేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా తన పనివారిని పిలిచి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణము ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని వారు తేగ కుండలో వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించమని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయిను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ స్తోత్రములయ్యా. పరమ తండ్రి, నీ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చదవబడిన లేఖనము నీది. ఈ లేఖనం నుంచి మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకున్న కృప మా అందరికి దయచేసి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మనం చదవబడిన ఈ లేఖనమును చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ లేఖంలో ఉన్న సారాంశం ఏంటంటే, భోజనము చేయటానికి కూర్చున్నప్పుడు ప్రవక్తల శిష్యులు చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి, మేమందరం కూర్చున్నాం కాబట్టి మాకు భోజనం సిద్ధపరచమంటే వాళ్ళు వెళ్ళి భోజనం వండుతున్నప్పుడు తెలియకనే కుండలో విషం కలిసింది. దాన్ని తినటం వలన చాలా చేదుగా అనిపించినప్పుడు వెంటనే వారు చెప్పారు. అప్పుడు ప్రవక్త వచ్చి దానిలో పిండి వేసి దాన్ని విషాన్ని తీసివేశాడు. అప్పుడు వారందరూ భోజనము చేశారు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇది మనం చదవబడిన లేఖనములో ఉన్న సారాంశం. అయితే దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 38వ వచనం చదవటానికి ఇష్టపడమ్మా. ఎలీషా గిల్గాలకు తిరిగి రాగా ఆదేశమందు క్షామము కలిగెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమును కూర్చుని ఉండగా అతన్ని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చెయ్యమని చెప్పెను. చాలు. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త అయిన ఎలీషా గిల్గాదు అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఏమి కనపడుతుందంటే క్షామము కనపడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా. ఏం కనపడుతుందంట? క్షామం అంటే కరువు కనపడుతూ ఉంది. ఈ రోజున మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితంలో దేవుని ఆత్మ మన మధ్య పనిచేయటానికి వచ్చినప్పుడు మన యొక్క జీవితాలు ఎలాగ కనబడుతున్నాయి అంటే, ఆత్మ పని చేయటానికి వీలు లేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మందిరముకు వచ్చిన తర్వాత ఆరాధన చేయటానికి నువ్వు నిలబడినప్పుడు, ఆరాధన క్రమములోకి నువ్వు వెళ్తున్నప్పుడు, ఆరాధన నీ మీద ఇక్కడ నీతో పాటు అందరూ ఆరాధనలో ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద పని చేయకపోవడానికి కారణం ఏమిటి? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మ సంబంధమైన క్షేమకరమైన పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో కనబడుతూ ఉన్నాయి. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరికి సరి అయిన ప్రార్థన నడవడిక లేదు, ఎవరి జీవితంలో కూడా సరైన ఆత్మస్థితి కనబడతలేదు, ఎవరి జీవితంలో కూడా
క్రమమైన ఆత్మీయ స్థితి చేత అంటుగట్టబడి లేరు. అందుకనే దేవుని యందు ఆసక్తి పోయింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆసక్తి కలిగి దేవుని సముఖంలో కనిపెట్టి ప్రార్థన చేసి మేలులు పొందుకునే వారు ఎంతమంది ఉన్నారు? ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్దాం హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట ఉంటే నీ స్థితి మారుద్ది. దేవుడు ఏమన్నాడు? మీరు నా యందు నేను మీ యందు ఉన్నప్పుడు మీకు ఏం కావాలో అది అడగమన్నాడు. మనకు అడగటం చేత కావట్లేదు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన క్షామం, కరువు, ఆత్మలో తీవ్రత లేని కరువు పరిస్థితులు. ఆమేన్ హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనం పొలంలో మొక్కలు నాటుతూ ఉంటాం. ఒక కుళ్ళిపోయిన మొక్కను కూడా పక్కన నాటాం, దానికి సమృద్ధిగా నీరు పంపుతున్నాం, దానికి చక్కగా ఎరిగేస్తున్నాం. అది తీసుకుంటుందా? ఎందుకని? ఏమైంది ఆ మొక్క? ఏమైంది తల్లి? కుళ్ళిపోయిన మొక్క అది. ఈ రోజున మనిషి జీవితము కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో వెనకబడిపోవడం కారణం ఏంటంటే బాహ్య సంబంధమైన విషయాలు మొత్తం హృదయంలో పెట్టుకుని కుళ్ళిపోయిన పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలంట? ఆ వచనంలో మనం ఇంత చదువుకున్నాం. ఎప్పుడైతే క్షామము కలిగి ఉందో క్షామము పోగొట్టుకోవటానికి ప్రవక్తల శిష్యులందరూ ప్రవక్త దగ్గరికి చేర్చబడి కూర్చుని ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా విన్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. లూకాసు వార్త 10వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం చదవటానికి ఇష్టపడండి. అక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉంటుంది. కానీ ఎడమ వైపునను కూర్చుని ఉండుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడి ఉన్నదో మనం చదువుతుంది లూకాసు వార్త 10వ అధ్యాయము 39. ఆమెకు మరియా అని ఒక సహోదరి యేసు పాదముల వద్ద కూర్చుని ఆయన బోధ వింటూ ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే క్షామకరమైన పరిస్థితులు మన జీవితంలో కనబడుతున్నాయో అప్పుడు చేయవలసిన పని ఏంటంటే యేసు పాదాల దగ్గరికి కూర్చుని ఆయన మాటలు వినటానికి ఇష్టపడాలి. ప్రవక్త వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే క్షామం, భయంకరమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. ఆ కరువు పరిస్థితిని తీసివేయగలిగింది దేవుడు ఒక్కడే. ఆమేన్ హల్లెలూయా. ఎటు చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. నీ కరువు పోవాలి అంటే నువ్వు దేవుని సముఖంలో కూర్చుంటే ఆ కరువు ఎలాగ పోగొట్టగలమో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన పాదాల చెంత కూర్చున్న మరియా చక్కగా దేవుని మాటలు వింటూ ఉంది. ఆమె సహోదరు కావుంది, ఆమె పేరు మార్త. ఆమె విస్తారమైన పనులు పెట్టుకుందంట. పనులు పెట్టుకున్న తర్వాత ఆమె యేసుక్రీస్తుకు ఒక కంప్లైంట్ చేస్తుంది. ఎవరి మీద? మరి మీద. ఏమని చెప్తుంది? నేను ఇంత విస్తారంగా పనిచేస్తున్నాను, కానీ మరియ నాకేమీ సహాయం చేయట్ల. కారణం ఏంటంటే నీ దగ్గర వచ్చి కదలకుండా కూర్చుందయ్యా. ఆమేన్. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంట? అందుకు ప్రభు మార్త అనేకమైన పనులతో విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే ఉంది. చదువు. మరియా ఏం చేసిందంట? ఆమేన్ హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్షామకరమైన పరిస్థితులు కుటుంబాలు ఏలుబడి చేస్తుంటే ఎన్నుకోవాల్సిందేంది? ఏమెన్నుకోవాలంట? మరి ఏమెన్నుకుంది? దేవుడు చెప్తున్నాడు, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని ఆ భారముతో ఆ యొక్క బాధలతో విచారపడుతున్నావు. ఎందుకని? ఇన్ని పనులు నేను చేయాలా? ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఇన్ని సమస్యలు ఉండలేవా? భయంకరమైన ఇబ్బందులు. ఊరి ఇన్ని సమస్యలు నేను ఎట్టా బ్రతకాలి? ఇన్ని ఇబ్బందులు నేను ఎలా దాటాలి? ఇన్ని నష్టాలు నేను ఎలా భర్తీ చేయాలని
అనేకమైన విచారాలతో ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది వీటన్నిటికి పరిష్కారం ఏందో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదములు చెంత కూర్చుంటే నీకు ఉత్తమమైన మార్గము దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం. గడి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎలీషా దగ్గరికి ఆయన శిష్యులందరూ చేరారు. కారణం ఏంటంటే ఆ దేశములో ఉన్న కరువు పోగొట్టాలని. ఈరోజు నీ ఇంటిలో ఉన్న కరువు పోగొట్టాలంటే నువ్వు ఎక్కడికి రావాలమ్మా? ఏడకి రావాలి తల్లి? ఇందాక మరి ఆల్ నైట్ మనం అనుకున్నట్టుగా శుక్రవారం ప్రార్థన దేనికోసం అని చెప్పాను? నా ఇంటి కోసమా? ఎవరి కోసం? నీ కుటుంబంలో కనబడుతున్న ఏంటది? కరువు, క్షామం, భయంకరమైన పరిస్థితులు, ఏ నష్టం వచ్చిందో, ఏ ఇబ్బంది కలుగుతుందో వాటన్నిటిని జయించడానికి మన దగ్గరున్న ఒకే మార్గం ఏంది? ప్రార్థన ఆయుధం. ఈ ఆయుధంతో నువ్వు ఆ సమస్య మీద పోరాడటానికి వెళ్తే ఖచ్చితంగా కార్యం జరిగేది. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా. పోయిన గురువారము బుజ్జక్కయ్య ఫోన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ఇబ్బందుల నిమిత్తం దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి 5 రోజులు నేను ప్రతి గురువారం ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నాను. ఏం ప్రార్థన అంటే నా కుటుంబం మార్చబడాలి. ఆమేన్. గడి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆసక్తి ఎక్కడుంది? ఆసక్తిని బట్టి కుటుంబంలో క్షామం వచ్చినప్పుడు దాన్ని జయించగలుగుతాం. ఇందాక మావి చెప్పాడు, ప్రార్థనలో ఉన్నప్పుడే, ఆత్మీయస్థితిలో ఉన్నప్పుడే నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నువ్వు చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. మన ఇంటిలో శ్రమలు, కష్టాలు వస్తున్నాయి అంటే నీ ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేయటానికే దేవుడు పెట్టిన మార్గం. ఆమేన్. గడి చెప్పు హల్లెలూయా. ఈరోజు ప్రార్థనలో వెనకబడిపోయావు. నీ ప్రార్థన నిన్ను పెంచాలి అంటే నీకు ఒక ఇబ్బంది పెట్టాలి. నీకు ఇబ్బంది పెట్టినప్పుడు ఆ ఇబ్బంది కోసం ప్రార్థనలో దిగుతావు, ప్రార్థనలో ఉన్నతమైన స్థితికి వెళ్తావు. అందుకే దేవుడు నీకు శ్రమ పెట్టినప్పుడు నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఇది ప్రార్థన సమయం. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితంలో క్షామకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికి రావాలంట? మనం దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు 39వ వచనం చదువుతాం. అయితే పొలములోనికి వెళ్ళి దాని గుర్రం ఎరగక ఓడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ప్రవక్తల శిష్యులందరూ ఆయన దగ్గర చేరిన వెంటనే ప్రవక్త చెప్పాడు వీళ్ళందరూ భోజనం చేయాలి కాబట్టి వీళ్ళకి ఏం చేయాలి? భోజనము ఒక కూరాకు వండమన్నాడు. వండమన్నప్పుడు ఒక పెద్ద కుండ పెట్టారు. దానిలోకి వేయటానికి కూరాకు తీసుకురావడానికి వెళ్ళారు. కూరాకు తీసుకురావడానికి పోయినప్పుడు ఎవరు వెళ్ళారంట? రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకుంటే ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు పోయాడు కానీ ఒక ఆకు తెచ్చాడు. తెచ్చినప్పుడు దాని గుణము తెలిసింది అతనికి. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే తెలియకుండగానే ఒక కూరాకును తీసుకొచ్చాడు. ఆ కూరాకులో విషం ఉన్నది, అనగా అది వెర్రి ఆకు అయిపోవటం వలన అది విషంగా మార్చబడింది. ఈ రోజున సాతాను కూడా మనుష్యుడి ఆలోచనలోకి ఎలాగొస్తాడంటే మనకు తెలియకుండగానే నీలోకి ప్రవేశించి నీ ఆత్మీయ స్థితిని నాశనము చేసేస్తాడు. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా. మనకు అర్థము కాకుండానే ప్రవేశిస్తాడు. ఒకసారి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోకి నిలబడినప్పుడు చక్కగా అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తాడు, అన్ని చేస్తాడు. కానీ అతని ఇంట్లో ఒక చిన్న ఇబ్బంది కలిగింది. ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని జయించటానికి ఒక్కసారి లోకం వైపు చూశాడు. లోకం వైపు చూసినప్పుడు ఆ లోకంలో అలాగ వెళ్ళిపోయి చివరికి ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్న పరిస్థితి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే సాతాను ఎలాగొస్తాడో మనకు చాలా విషయాలు అర్థం కావు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే సాతాను కనిపెట్టిన వాళ్ళు ఉంటారు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం.
దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకుంటూ పోతే అక్కడ రాయబడిన విషయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. షడ్రక్ మిషేక్ అబ్దెనగోలు పిలిపించి ఇలాగూ ఆజ్ఞాపించెను, ముఖ్యులై కలిగి ఆమేన్ హల్లెలూయా. ఆ భాష చూసారా? ఏమి రాయబడిందంట? రాజు నగరయందు నిలబడగలిగిన సౌందర్యము, వాళ్ళు బాలులైన వారు సౌందర్యంగా ఉండాలి, మంచి శరీరం ఉండాలి, మంచి అందంగా కనపడాలి, అన్ని విషయాలలో వీరు గొప్పవారు అనబడిన వారిని ప్రత్యేకముగా ఎన్నిక చేయమన్నాడు. ఎవరు చెప్పారంటే నెబుకద్నెజరు చెప్తున్నాడు ఈ మాట. ఆమేన్ హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధమును జయించిన అక్కడ నుంచి కొంతమందిని తీసుకొస్తే అందులో చెప్పబడిన మాటను ఏంటంటే, ఎంతమందిని అయితే తీసుకొచ్చాం కదా ఖైదీలుగా, ఇందులో కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు. వారు చూడటానికి అందంగా ఉంటారు, బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వారిని రాజవంశముతో పాటు సమానంగా ఎంచదగినంతగా కనబడుతూ ఉంటారు. అలాంటి వారిని ప్రత్యేకపరచు. ఆమేన్. గడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మ. ప్రత్యేకపరిచి కల్దీల విద్య భాష వారికి నేర్పించి, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి ఏం చేయాలంట? వారికి ఎవరికి పెట్టాలి భోజనం? రాజు తినే భోజనం ఎవరైతే రాజులాగా కనబడటానికి అందముగా ఆరోగ్యంగా ఉన్న బాలురు ఎవరైతే ఉన్నారో వారికి రాజు భోజనమే పెట్టమన్నాడు. ఆమేన్ హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. ఈ రోజున చాలా వరకు మనకు తెలియని విషయం ఏంటంటే, మన ఆత్మస్థితిని సాతానుడు ఎలాగో మోసం చేస్తాడో తెలియదు. మనం అనుకుంటాం దేవుడు నాకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం, అన్ని తెలుసు అని మనం అనుకుంటాం. కానీ సాతానుడు తెలియకుండానే వస్తాడు. ఆమేన్. గడి చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు దగ్గర ఉన్నప్పుడు ఆ నలుగురు యువకుల గురించి రాయబడింది. దానియేలు, షడ్రక్, మిషేక్, అబ్దెనగో అనే నలుగురు వ్యక్తులు వారు బాలురుగా ఉన్నప్పుడు చూడటానికి సౌందర్యంగా, ఆరోగ్యంగా, బలముగా రాజుతో పాటు ఉండగలిగిన వారని అక్కడున్న వాళ్ళు ధృవీకరించిన తర్వాత మరి అందం పడిపోకూడదు కదా. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ ఈ నలుగురు యువకులకు కూడా వారికున్న అందం పడిపోకూడదు, వారికున్న లావణ్యం పడిపోకూడదు, వాళ్ళకున్న ఆరోగ్యం చెడిపోకూడదని రాజు తినే శ్రేష్టమైన పదార్థాలని వీళ్ళకి పెట్టి వీళ్ళని పెంచమన్నాడు. దేవుని స్తోత్రం. గడి చెప్పు హల్లెలూయా. సాతాను వచ్చే మార్గము వాళ్ళు కనిపెట్టారు. ఒకవేళ తిండి వలన ఆ బలమైన ఆహారం మేము తింటే మా దేవుడిని ఆరాధించడం మర్చిపోతామేమో. ఎందుకని? కల్దీల సాంప్రదాయ ప్రకారం కల్దీల భాష వచ్చేసింది, వారితో అన్ని వచ్చేస్తుంది. ఇప్పుడు రాజుతో పాటు ఉండాలి. రాజు సింహాసనం మీద కూర్చుంటాడు, మాకు ఒక సింహాసనం ఉంటుంది. ఇప్పుడు మేము నలుగురికి చెప్పే స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు అంత ఆహారం, అంత శక్తి, అంత ఎనర్జీ ఉంది. నా దేవుడిని మర్చిపోయి రాజునే గౌరవిస్తానేమో. దేవుని స్తోత్రం. గడి చెప్పాలి హల్లెలూయా. ఆహారము ద్వారా సాతాండు మమ్మల్ని ప్రవేశించి మా జీవితాలను చిందరబెందర చేస్తాడేమోనని వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసా? ఆ రాజు భుజించే ఆహారం మాకొద్దు, మాకు మామూలు ఆహారం ఇచ్చి మా దేవుడి దగ్గర మేము కనిపెడుతున్నప్పుడు మమ్మల్ని పరీక్షించుకోండి అన్నారు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో, సాతాండు నీకు తెలియని రూపంలోనే వస్తాడు. ఆమేన్. ఎడి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని శిష్యులు పోయి వాడు ఆకులు తెచ్చి కుండలో వేసాడు. ఏం ఆకులు అంటే పిచ్చి ఆకులు, వెర్రి ఆకులు అని రాయబడింది. వెర్రి తీగలు. ఈ వెర్రి తీగలు ఏంటంటే సాతాను గుర్తు. నీకు తెలియకుండానే సాతాను నీ యొక్క ఆలోచన మార్చివేసి పాపంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ పాపం చేసిన తర్వాత అనిపించింది, అర్రే పొరపాటును చేశానే, అనుకోకుండా చేసేసానే, అనుకోకుండా ఒక మాట అనేసానే, అనుకోకుండా కాలు జారిపోయింది, అనుకోకుండా నోరు జారిపోయింది, అనుకోకుండా చెయ్యి జారిపోయింది, నేను అనుకోలేదు ఇలా జరుగుద్దని. సాతాను ఆలోచనను కనిపెట్టాలి.
దేవుని స్తోత్రం. రెడీ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కుటుంబాలు అనేకమైన పతనమైన వ్యవస్థలకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మనము సాతాను ఆలోచన కనిపెట్టలేకపోవటం. నువ్వు కనిపెడితే ముందు వెంటనే ఎదిరిస్తావు. దేవుని స్తోత్రం. కొండలో విషం, మానవుని హృదయంలో విషం. సాతాను ఆలోచనలు ఎలాగొస్తాయో తెలీదు. ఒక శిష్యుడు తెలియకుండానే పిచ్చిక వేరులు తీసుకొచ్చేసి విషం అయిపోయి ఎవ్వరు తినటానికి పనికిరాని ఆహారం అయిపోయింది. ఈరోజు జ్ఞాపకం చేసుకొని నీకు వచ్చిన ఒక చిన్న తలంపు, సాతాను పెట్టి ఒక చిన్న ఆలోచన, అది నీ జీవితాన్ని మొత్తం తలకిందులు చేస్తుంది. ఒక చిన్న పని చేసి అయ్యో ఈ పాపం నేను చేస్తేనే అని నువ్వు బాధపడతావు. కారణం ఏంటో తెలుసా? తెలియకొచ్చింది. దాన్ని పరిహరించేది ఎట్టగంటే కింద చెప్పబడిన వాక్యం మన జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే ఆ పిచ్చి కూర ఆ యొక్క విషం ఉన్నది ఉందని సేవకుడి దగ్గరికి వచ్చారో, ప్రవక్త దగ్గరికి వచ్చారో, ప్రవక్త అన్నాడు పరిశుద్ధతను బట్టి అది పాతే. ఆమేన్. ఒక పిండి తీసుకురండి, ఈ పిండి తీసుకొచ్చి ఆ కొండలో వేసినప్పుడు ఆ కొండలో ఉన్న విషం విరిగిపోయింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దోషములు పాపములతో మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయపూర్వకముగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మన దోషాలన్నీ క్షమించబడతాయి. క్షమించబడ్డప్పుడు ఈ పాత్ర ఇప్పటి వరకు విషంతో నిండిపోయిన ఆ కూర పాత్ర అనేక జనులకు ఆహారంగా మార్చబడింది. నీకు ఇంటిలో ఉన్న క్షామమును తీసివేయగలిగిన ఆహారం కలిగిన పాత్రగా నువ్వు మార్చబడతావు. దేవుని స్తోత్రం. గట్టి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు నువ్వు మందిరానికి వచ్చి వెళ్తున్నావు కానీ నీ కుటుంబంలో నీ అవసరత ఏందో నువ్వు గుర్తుపట్టావా? నీ వలన ఉపయోగం ఏంటంటే నీ ప్రార్థన నీ కుటుంబానికి, నీ యజమానుడికి, నీ బిడ్డలకి ఎలా మార్చబడాలి? ఆశీర్వాదంగా ఉండాలి, శాపాలుగా వెళ్ళకూడదు. కనుక నీలో ఉన్న హృదయములో ఉన్న దోషమంతా తొలగించుకుంటే ఈ హృదయము పవిత్రపరచబడ్డప్పుడు నీ ప్రార్థన నీ కుటుంబం చుట్టూ ఆశీర్వాదాలు అవుతాయి. కనుక మనందరం ప్రార్థన చేద్దాం, తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. అందరూ తల ఉంచుదాం, ఎవరు కూడా మౌనం ఉండవద్దు. దేవుని వాక్యం అంతా తెలియజేస్తుంది. ఈ కొండలో విషం ఉంది. హృదయం అనే కొండ, పరమ తండ్రి కుమ్మరివాడు ఈ కొండను చేసినప్పుడు, ఈ కొండను పొయ్యి మీద పెట్టినప్పుడు అది పవిత్రంగానే ఉంది. అందులో నీరు వేశారు, అన్ని వేశాడు, అది అన్ని మంచిగానే ఉంది. కానీ ఎప్పుడైతే తెలియని గుణము కలిగిన ఆకులు తీసుకొచ్చేసాడో, ఒక మాట మాట్లాడిన తర్వాత దానివల్ల వస్తున్న నష్టం, ఒక పని చేసిన తర్వాత దానివల్ల నీ జీవితంలో నీ ఆత్మీయస్థితులు నువ్వు అనుకున్న సందర్భం, అయ్యా ఈ పొరపాటును చేశానయ్యా ఈ పని, ఇది నేను చేయకుండా ఉండాల్సిందే అని అనేక సార్లు అనుకుని ఉంటావు. నీకు తెలియలేదు. కానీ గుర్తుపెట్టుకో, ఈ దినము నువ్వు ప్రార్థన చేస్తే సాతాను ఎలాగూ నీ మధ్యకి రాబోతుందో, ఎలాగూ దాన్ని ఎదిరించాలో దేవుడు నీతో మాట్లాడతాడు.